అన్ఫార్చునేట్ స్మాల్ ఇన్సిడెంట్. 2 గ్యాంగ్స్ ఇక్కడ కొట్టుకుంటాం. సబ్సిక్వెంట్గా కర్రలతోనూ రాడ్లు అదేవిధంగా కొన్ని చైన్స్ వీటితో కొట్టుకున్నాం. ఒకరినొకళ్ళు తీవ్రంగా గాయపరచుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాయపడ్డారో అంటే కంప్లైనెంట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గొడవకి వెళ్ళారో వాళ్ళని కూడా ప్రీవియస్ వాళ్ళిద్దరికీ కూడా కొన్ని బ్యాడ్ బ్లడ్ అదేవిధంగా పాత కక్షలు కొన్ని గొడవలు ఉన్నాయి. ఒక అమ్మాయి విషయమై గొడవ పట్టడం జరిగింది కొన్నాళ్ళ క్రితం. దీనివల్ల వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుండి చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, రాయచోటలో ఇర్రెస్పాన్సిబుల్గా గ్యాంగ్స్లో ఏర్పడి ఇష్టం వచ్చినట్టు తిరగటం, రోడ్ల మీద అర్ధరాత్రుల పాటు తిరుగుతా బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేసాం, అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా గొడవ పట్టడం. రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ పడ్డారన్నది దట్ వాజ్ ది ఇన్సిడెంట్. అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయచోటు వదిలి పరారవడం జరిగింది. వీళ్ళలో టోటల్ మేము ఐడెంటిఫై చేసింది 24 మెంబర్స్. 24 మెంబర్స్లో యాజ్ ఆన్ టుడే 9 మెంబర్స్ని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా చదువు ఈదర్ మధ్యలో ఆపేసి అంటే ఇంటర్ వరకు చదివి ఆపేయటం, లేదంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండటం, అంతేకాకుండా పెట్టి వర్క్స్ లైక్ కార్పెంటరీ, వైరింగ్ పని ఇట్లాంటివి చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరెవరు వైలెంట్గా ఉన్నారు ఏంటన్నది విత్ ప్రూఫ్ ఐడెంటిఫై చేసి టోటల్ 24 మెంబర్స్, అవుట్ ఆఫ్ దెమ్ 9 వీ హ్యావ్ అరెస్టెడ్, 15 ఆర్ యెట్ టు బి అరెస్టెడ్. వీళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. రాయచోట్లో టోటల్ మేము ఇప్పటికీ ఒక 4 గ్యాంగ్స్ వరకు గుర్తించడం జరిగింది ఆర్గనైజ్డ్గా. వీళ్ళందరి మీద కూడా అరౌండ్ 100 మెంబర్స్ని ఐడెంటిఫై చేసాం. ఈ 100 మెంబర్స్ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరి మీద ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో రౌడీ షీట్ క్లోజ్ చేయం. అండ్ ఫర్దర్గా కూడా ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దేర్ కిడ్స్ వాళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్పుకోమని చెప్పి మేము పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఆల్సో టు కీప్ దేర్ కిడ్స్ ఇన్ చెక్. ఎక్కడ పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు అన్నది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మేము చెప్తున్న వాళ్ళ అదే పనిగా కొంతమంది అయితే దే ఆర్ ఈవెన్ ఎంకరేజింగ్ సచ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఈవెన్ ఇట్లా గొడవలు పడ్డప్పుడు మేము వాళ్ళంతా చూస్తాం అది ఇది అంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటా బీయింగ్ పేరెంట్స్, దట్ ఈస్ వెరీ రిప్రహెన్సిబుల్ బిహేవియర్. కాబట్టి అట్లా ఎవరైనా వైలెంట్గా ఉంటే వాళ్ళని కూడా కంపల్సరీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, హూ ఎవర్ ఈజ్ ఇన్ రాయచోటి దే అండ్ వేర్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ బిహేవియర్ ఈజ్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ బై యూత్, మీ పిల్లలు మీరు దయచేసి జాగ్రత్తగా పెట్టుకోకపోతే సమాజంలో వాళ్ళు ఒక చీడగా తయారయ్యి ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అటువంటప్పుడు పోలీసులు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకుని జాగ్రత్త పెట్టుకుని రాత్రుల ఆడ్ టైమ్స్లో ఊళ్ళ మీద ఖాళీగా పనిపాటు లేకుండా తిరగడం అన్నది బంద్ చేయించాలి. అట్లా తిరగడం వల్ల చాలా చోట్ల ఓపెన్ డ్రింకింగ్లో వీళ్ళు భాగస్వాములు అవుతూ గ్యాంగ్స్ కింద ఏర్పడి కొట్లాడుకుంటూ ఇది జరుగుతుంది. దానికన్నా కూడా మీ పిల్లలకి ఉపాధి కానీ ఇటువంటివి కావాల్సి వస్తే ఇఫ్ యూ అప్రోచెస్ బై ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ we will try to ensure that they get some kind of coaching or some kind of training regarding certain things. వాళ్ళు ఒక ఉపాధి వాళ్ళకు ఒక ఆదాయం వనరు ఉండేటట్టు చేయడానికి మేము మా తరపున